పిల్లలు మీరు ఇట్లాంటివన్నీ మోరల్ వాల్యూస్ నేర్చుకోవాలా కదా. ప్రైజ్ లాడ్ ఎందుకు చెప్తారంటే నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు లేరు కదా. అంటే మరి చనిపోతుంటారు, అవునా. ఈరోజు దేవుడు మనల్ని బతికి అంటే సజీవులుగా బ్రతికుండేటట్టు చేశాడు కదా. తర్వాత మనం మందిరానికి వస్తున్నాం కాబట్టి చూడగానే అబ్బా మిమ్మల్ని చూశానండి, మనం ఇలాగా కలుసుకోవడానికి సహాయం చేశాడు దేవుడు అని చెప్పి మనం ఏం చేయాలా, ప్రైజ్ లార్డ్ ఆంటీ, ప్రైజ్ లార్డ్ మా అని చెప్పుకోవాలి. ఇంట్లో ఉదయం లేచినప్పుడు కూడా ఎంతమంది మమ్మీకి ఫస్ట్ మాటగా డాడీతో మాట్లాడేటప్పుడు, మమ్మీతో మాట్లాడేటప్పుడు, మీ అక్కతో మాట్లాడేటప్పుడు, మీ అన్నోళ్ళతో మాట్లాడినప్పుడు ఫస్ట్ మీరు మాట్లాడాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రైజ్ ద లార్డ్ మమ్మీ, ప్రైజ్ లార్డ్ డాడీ చెప్తున్నారా? నిజంగా అడగనా? ఫస్ట్ మాట ఇక్మిట్ నేర్చుకోండి. ఫస్ట్ డాడీని చూడగానే ఏమనాలరా? ప్రైజ్ లార్డ్ డాడీ. నిద్రలోనే కొంతమంది చనిపోతుంటారు, పోయి లేపేసరికి చచ్చిపోయి ఉంటారు, ప్రాణం ఉండదు. మనల్ని దేవుడు బ్రతికిస్తున్నాడా? ఎందుకమ్మా నువ్వు మిసుకేసుకోలేదు? ఉంది కదా స్కార్ఫ్. కాబట్టి మనము మొదటిగా మీ సిస్టర్ అయినా, మీ అక్క అయినా, మీ అన్న అయినా ఏం చేయాలరా? ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకోవాలి. నేను వచ్చేవారం అడుగుతా, వచ్చేవారం అడుగుతా. మళ్ళీ మందిరానికి వచ్చినప్పుడు అంకుల్ ఆంటీ వాళ్ళు కనపడతారు కదా, వాళ్ళు ఎవరైనా కానీ ఏం చేయాలా? చెప్పాలి. ఇక్కడ కూర్చున్న పిల్లలు ఏం చేయాలా? కనపడగానే చెప్పండి. ఎలా చెప్పాలా చెప్పండి? ప్రైజ్ ద లార్డ్ చెప్తారా మీద ప్రతి ఒక్కరికి? అది మంచి అలవాటు. అర్థమైందా? స్కూల్కి వెళ్తే మరి మీరు తప్పనిసరిగా చెప్పాలి. కొంతమంది పిల్లలు చెప్పరు, గుడ్ మార్నింగ్ కూడా చెప్పరు. టీచర్లు కనపడితే గుడ్ మార్నింగ్ చెప్తారా అందరూ? ఎందుకు చెప్తారు? కొడతారని కదా, కొడతారని చెప్తారు. ఏరా, అది నీకు అర్థమైంది చెప్పాలని. కొంతమందికి పర్థం ఏముండదు. గుడ్ మార్నింగ్ కూడా విష్ చేయరు. ఆ టీచర్ అట్ట పోతా ఉంటే కూడా గబగబాని పోయేసి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారా? అప్పుడేమంటారు? వెరీ గుడ్, షబాష్ షబాష్ అంటారు, అవునా. ఆ పిల్లల్ని గుర్తుపెట్టుకుంటారు. అరే పలానా పిల్లోడు నాకు కనపడగానే ఏం చేశాడు? గుడ్ మార్నింగ్ చెప్పాడు. లేకుంటే నమస్తే అని చెప్పాలి, నమస్తే అని చెప్పాలి. ఓకేనా? ఎవరైనా పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా, మరి దేవుని వాడిని పట్టుకురండి మా ఒకరు. ఎవరైనా మరి దేవుడు ఏమంటాడంటే మాథ్యూ గాస్పెల్లో మీరు మీకు తెలిసిన, మీకు మరి పరిచయమైన, లేకుంటే మీ యొక్క మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకే మీరు వందనాలు చెప్తే ఏం ప్రయోజనము? కాబట్టి మనకు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా కనపడినా కూడా ఏం చేయాలా? వాళ్ళు తెలియకపోయినా కూడా వాళ్ళు మనకు తెలియకపోయినా కూడా మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, మన అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఉంటారు కదా, ఉన్నారా లేదరా? మీ ఇంటి పక్కన నైబర్స్ ఉన్నారా? వాళ్ళకు కూడా నమస్తే చెప్పాలి. చెప్తారా? ఏమి వందనాలండి అని చెప్పాలి. ఏం చేయాలా? వందనాలు. మరి నేను సువార్తకి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కనపడతారనుకో పెద్దోళ్ళు, వాళ్ళకు వందనాలండి అంట. వందనాలమ్మా అంటారు. మళ్ళీ వీలైతే ఒక కరపత్రం ఇస్తా,
ఈ కరపత్రం ఇయ్యగానే వందనాలు చెప్పాను కదరా, వాళ్ళకి మన మీద గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. అప్పుడు వెంటనే థ్యాంక్స్ అమ్మా అని తీసుకుంటారు. ఎవరో ఒకరు తీసుకోరు, కానీ మామూలుగా అయితే అందరూ తీసుకుంటారు. అర్థమైందా? మరి అలాగా నేర్చుకుంటారు మీరు. ఉదయం లేవగానే ముఖం కడుక్కోవాలా, నోరు కడుక్కొని ముఖం కడుక్కొని వచ్చి మీ ప్రేయర్ ప్లేస్ ఉంటుందా? ఎవరెవరికి ఉంది మీ ఇంట్లో రూమ్లో మీరు చేసుకునే ప్రేయర్ ప్లేస్? ఒక స్థలం. బక్సింగ్ అంకులు ప్రేయరు చేసే స్థలంలో అంట ఏమి అంత చిన్న గుంతలు ఉంటుందంట. అంటే ఎప్పుడు అక్కడే మోకరిస్తాడు అంకులు. కాబట్టి ఆ స్థలం ఏమైందంట, కింద గుంతగా అయిందంట. కాబట్టి మీ రూమ్లో కూడా మీరు ఒక స్థలంలో మీరు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ గదిలోకి వెళ్ళి ఏం చేయాలా? తలుపు బోల్ట్ పెట్టుకోకూడదు. అర్థమైందా? నీ గదిలోకి వెళ్ళి ఒక మూలకెళ్ళి ఆడ బైబిలు, ఒక పాటల పుస్తకము, సరేనా, నోట్సు, పెన్ను పెట్టుకొని ఏం చేయాలిరా? ప్రార్థన చేయాలి. ఒక పాట పాడుకోవాలి. కావాలి చిన్న చిన్న పాటలే కాబట్టి 2-3 పాటలు కూడా పాడుకోవచ్చు. మీరు అలాగ ఎవరెవరు చేస్తున్నారో అనేది నేను వచ్చే వారం అడుగుతాను. మీరు మీ నోట్స్లో కూడా నేను ఈరోజు నేను ఏం చేశా, ప్రేయరు, బైబిలు, పాటలు పాడుకున్నానని ప్రతిరోజు ఒక డేట్ వేసి టిక్ చేసి నాకు చూపించాలి. ఎంతమంది చూపిస్తారు నాకు? చేతులు ఎత్తారంటే విన్నారని అర్థం, చేతులు ఎత్తలేదంటే చెవిటోళ్ళని అర్థం. వినట్లేదు కాబట్టి చెయ్యెత్తి చూపించట్లేదు. జూనియర్ క్లాస్, ఇంటర్మీడియట్ చేతులు తెంపండి. సీనియర్ బాయ్స్ చూపించారా చేతులు? అలా చేయండిరా. ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని టాపర్స్గా ఉంచుతాడు, ఆశీర్వదిస్తాడు. ఓకేనా? ఆ తర్వాత మీరేం చేయాలా? గబగబాని మీ అంతటా మీరే స్నానాలు చేసుకోవాలా. మీ షూ ఎక్కడో, మీ యొక్క సాక్స్లు ఎక్కడో, మీ టై ఎక్కడో, మీ బ్యాగ్ ఎక్కడో, మీరు మరియు టైం టేబుల్ ముందుగానే ఏం చేయాలా? పెట్టుకోవాలి కదా. రాత్రే పెట్టేసుకోవాలా. హోంవర్క్ రాసుకున్న తర్వాత ఆ యొక్క అంతా పెట్టుకోవాలి. మమ్మీ ఏది చేస్తే టిఫిను అది తినాలి. తర్వాత ఆటో వచ్చేసరికి రెడీగా ఉండి టయానికి వెళ్ళాలి. అర్థమైందా పిల్లలు? సరే, మరి హడ్సన్ టైలర్ ఏం పేర్రా చెప్పాలి? హడ్సన్ చెప్పండి. HUD SON హడ్సన్ టైలర్ TYLOR. హడ్సన్ టైలర్ అనే ఆయన అమెరికాలో ఇంగ్లాండ్ దేశంలో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? ఇంగ్లాండ్ దేశంలో. ఎప్పుడు పుట్టాడంటే 1834. చెప్పండి. May 22. హడ్సన్ టైలర్ ఏ సంవత్సరంలో పుట్టాడు? ఏ నెలలో పుట్టాడమ్మాయి? 1834 May 22. మరి హడ్సన్ టైలర్ వాళ్ళ మమ్మీ పేరు, డాడీ పేరు ఏం పేరంటే, వాళ్ళ డాడీ పేరు జార్జ్ టైలర్. ఏం పేరు? వాళ్ళ మమ్మీ పేరు ఎమిలియా. సరే, వాళ్ళిద్దరు చాలా మంచి భక్తిపరులు. వాళ్ళకు 5 మంది పిల్లలు పుట్టారు. టెరిబుల్ టైమ్స్ మీన్స్ తెలుగులో అపాయకరమైన దినములు వచ్చును. చెప్పండిరా. అపాయకరమైన దినములు వచ్చును. మనుషులు ఎలా ఉంటారంట? చదువుమా తెలుగు. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. ఉండు,
స్వార్థప్రియులు ఇంగ్లీష్లో చదువురా. ఏయ్ ఒక్కటే చాలు. ఫస్ట్ది ఏంటి అమ్మ? ఇంగ్లీష్లో ఎవరన్నా బాగా చదివే వాళ్ళు ఏమంటారా? చెప్పండి. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. ఫర్ మెన్ షల్ బి లవర్స్ ఆఫ్ దేర్ ఓన్ సెల్వ్స్. లవర్స్ ఆఫ్ దేర్ ఓన్ సెల్వ్స్. ఏమా ఏనా? నిస్సి, జెస్సి, అక్సా, రూతు, జెన్నీ, అందరి పేర్లు కూర్చో. ఉన్నాయా మీకు రూములు? ఎవరెవరికి రూమ్స్ ఉన్నాయరా మీ ఇంట్లో? కదా, ఇంట్లో ఎవరెవరికైతే మీ రూమ్ చదువుకోండి. ఏమి బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం నేర్చుకోండి, మీ యొక్క బుక్స్ చదువుకోండి అని మమ్మీ డాడీ వాళ్ళు మనకంటూ ఈ చదువుకో స్టడీ రూమ్ అని ఇచ్చారనుకో. ఇస్తే మనం ఏం చేయాలా? దాన్ని లవర్స్ ఆఫ్ ఏమంట ఓన్ సెల్ఫ్స్. లవర్స్ ఆఫ్ ఓన్ సెల్ఫ్స్ అంటే స్వార్థప్రియులు. పలకండ్రా. ఉండమ్మాయి, నీకుందా రూము? ఒకటే, మంచి పని. కాబట్టి పిల్లలు మరి అమెరికాలో కల్చర్ ఎట్టా ఉంటుందో తెలుసా? అమెరికాలో ఏం చేస్తారంటే తెలుసా? చిన్న చిన్న పిల్లలప్పుడే వాళ్ళకు చాలా రూమ్స్ ఉంటాయి వాళ్ళ ఇంట్లో. ఇక వాళ్ళు ఏం చేస్తారు? అన్నీ వాళ్ళ రూమ్లో పెట్టుకుంటారంట. అన్నీ వాళ్ళ రూమ్లో పెట్టుకొని కనీసం మమ్మీని రానీరు, డాడీని రానీరు. ఇంకా అసలు మమ్మీ డాడీనే, బ్రదర్స్నే, సిస్టర్స్నే రానినప్పుడు ఇక ఎవరైనా రిలేటివ్స్ వస్తే రానిస్తారా? ఏమా చెప్పండి, రానిస్తారా? రాని. అది ఏంటి? ఇది డేంజరస్, టెరిబుల్ డేస్. ఓకే అమ్మాయి, నేర్చుకోండి మీరు. ఊరికే కథలు విని 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 ఆ కథలు కూడా నేర్చుకోకుండా పోతున్నారు. ఆడ చూస్తే మళ్ళా తెలియట్లే మీకు పిల్లలకి, చిన్నపిల్లలు కాబట్టి మేము నేర్పియాలి కాబట్టి నేర్పిస్తున్నాం. సరేనా? మా ఇంట్లో కూడా అంతే. తలుపులు వేసుకుంటే అబ్బా మేము చూస్తున్నాం. అర్థమైందా? మా ఇళ్ళల్లోనే మేము చూస్తున్నాం. మరి మీ ఇళ్ళల్లో మీరు ఎలాగున్నారో నాకు తెలియదు. కానీ ఇవన్నీ కూడా మనము ఇట్లాంటి సెల్ఫిష్ నేచర్ మనకు ఉండకూడదు. ఏమి గాడ్లీ పీపుల్ వీఆర్. హూమ్ యు ఆర్? వీఆర్ ఎవరు? మనం చెప్పాలి. గాడ్లీ, గాడ్స్ చిల్డ్రన్. కాబట్టి దేవునికి అలాంటి స్వార్థం ఉంటే యేసుప్రభు పరలోకంలో నుండి భూలోకానికి వచ్చేవాడా? వింటున్నారా? ఆ పాప ఎందుకు తలదించుకొని? పరలోకం నుండి భూలోకానికి వస్తాడమ్మా? వస్తాడా? నోరు తెరవాలి అందరూ. ఇక నేను అలా ఉంచను. నేను మీరు ఇట్లాంటి ప్రాక్టికల్ లైఫ్ నేర్చుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు బాధపడేది ఏంటంటే మా పిల్లోడు సరిగా లేడు, మా పిల్ల సరిగా లేదు. సండే స్కూల్ వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? ఇంట్లో నిరీక్షను వాళ్ళ చెల్లెలు కొట్లాడుకుంటూ ఉంటారంట కదరా. లే నిలబడు మై క్రిసల ఇట్లే నువ్వే తలకాయ ఉంచుకొని ఒకటే చూసుకుంటున్నావు.
కొట్లాడుకుంటున్నారా? అన్నిటికీ అన్నిటికీ కొట్లాటే. ఇంకెవరు? నేను లేపకముందే లేచేసేయండి, నాకు తెలుసు మీ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఒప్పుకోండి, ఈరోజు ఒప్పుకోండి, ఎందుకంటే తెలియదు మీకు, తెలియక అలాగ ఉంటారు. ఏమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం, చాలా సంతోషం. లేవండి. వెరీ గుడ్. మంచి పిల్లలు. దేవుని వాక్యానికి స్పందించారు, దేవుని వాక్యానికి మరి విని లోబడ్డారు. వెరీ గుడ్. అది గాడ్స్ చిల్డ్రన్. దేవుని పిల్లలంటే అలాగా దేవుని వాక్యం విన్నప్పుడు, అమ్మో ఇది తెలియదే, నాకు తెలియక నేను అలా ప్రవర్తించాను, నేను ఇక అలా ఉండకూడదు. ఏరా సంతోష్, లేడా వాడు? వెళ్ళిపోయాడా మళ్ళా? ఏరా మీరు లేవట్లేదేంట్రా నాన్న? లేవండ్రా, నాకు తెలుసు మీ మమ్మీ డాడీ వాళ్ళు చెప్పనవసరం లేదురా, నాకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. కాబట్టి ఇక మీదట మనము అలా ఉండకూడదు. ఏనా? ఏం చేయాలి? మనకున్నది మనము మన ఇంట్లో వాళ్ళకి పంచాలా, మన అక్క చెల్లెలకు పంచాలి, సరేనా? అలా స్వార్థంతో ఇది నాది నువ్వు ముట్టుకోవద్దు అని చేయకూడదు. అర్థమైందా? మనకేదైనా మనకు బాక్స్ మమ్మీ ఇచ్చారనుకో, ఏదైనా తినడానికి ఇచ్చారనుకో, మనం ఏం చేయాలా? వేరే వాళ్ళకు లేని వాళ్ళకి ఏం చేయాలా? షేర్ చేయాలా? ఓకే. కాబట్టి దేవుని పిల్లలంటే అలాంటి మంచి అలవాటు మనకు ఉండాలి. కూర్చోండి. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. మళ్ళా అట్లా ఒక అబ్బాయి బైబిల్ మరి స్టోరీస్లో మనం విన్నాం. పాపం వాళ్ళ మమ్మీ వాడికి మరి చాలా పేదవాళ్ళు ఫ్రిడ్జ్లో అరటిపళ్ళు పెడతారా? పెట్టరు కదా. అయితే వాళ్ళ మమ్మీ ఫ్రిడ్జ్లో అరటిపళ్ళు పెట్టేసరికి అదంతా నల్లగా అయిపోయింది పాపం. ఇక బాక్స్లో పెట్టి స్కూల్కి పంపింది. వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు. అప్పుడు పక్కన ఒక అబ్బాయి చూసి ఏం చేశాడంటే, అయ్యో అందరూ నలుగురు కూర్చున్నారు, అందరూ పాపం ఎవరి బాక్సులు వాళ్ళు ఓపెన్ చేశారు, వాళ్ళకంతా మంచి మంచి వాళ్ళ మమ్మీ టిఫిన్స్ పెట్టున్నారు. అయితే ఈ అబ్బాయి పాపము ఇలా చూసుకున్నాడు, సైడ్కి వెళ్ళిపోయి బాధగా కూర్చున్నాడు. కూర్చుంటే అప్పుడు ఒక అబ్బాయి గమనించి ఏం చేశాడు, అయ్యో ఆ అబ్బాయికి నాది షేర్ చేయాలా అని చెప్పేసి ఆ అబ్బాయి బాక్స్ తనకు పెట్టేసుకొని తన బాక్స్ ఆ అబ్బాయికి పెట్టేశాడు. చూసారా? అప్పుడు వెంటనే టీచర్ వచ్చారు. టీచర్ వచ్చి చూశారు. చూసి అబ్బా జానీ ఈజ్ గుడ్ బాయ్, ఎంత మంచి హెల్పింగ్ నేచర్ ఉంది, హెల్ప్ చేస్తున్నాడు ఆ బాబుకని చాలా మెచ్చుకొని చాలా అబ్బాయిని అప్రిషియేట్ చేశారు, పొగిడారు. అర్థమైందా? అలా ఉండాలా. ఏంట్రా బ్లూ షర్ట్? అలాగా ఒకసారి అమెరికాలో రిచి అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఎందుకు వెనక చూస్తావు? మిమ్మల్ని చూడమన్నానా? రిచి అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, మరి అక్కడ చాలా గర్వంగా ఉంటారు పిల్లలు, ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు, ఎవరిని అలో చేయరు. ఏమన్నా వాళ్ళ మమ్మీ కొట్టిందనుకో, తిట్టిందనుకో, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేసేస్తారు. ఎవరి మీద? మమ్మీ డాడీ మీద. వెంటనే ఫోన్ తీసుకుంటారు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసేస్తారు. చేసేస్తే ఇంకా పోలీసులు వచ్చేస్తారు. పోలీసులు వచ్చేసి మమ్మీని అడుగుతారు, ఏం చేసావు? అయ్యా ఇలా చేశాడు కాబట్టి నేను ఇలాగా కోప్పడ్డాను. ఇక అంతే, ఆమెను అరెస్ట్ చేసి హాస్పిటల్ ఎక్కడ తీసుకెళ్తారు?
జైలుకి తీసుకెళ్ళిపోతారు, పోలీస్ స్టేషన్కి. అర్థమైందా? అలాగంతా చేస్తారు అక్కడ. అలా కొంతమంది పిల్లలు పోలీసులు కాదు కదా, మమ్మీ రాగానే డాడీ మీద, డాడీ రాగానే మమ్మీ మీద చెప్పేస్తారు. డాడీ మమ్మీ నన్ను ఇట్టు తిట్టింది, డాడీ మమ్మీ ఇట్టు కొట్టింది, డాడీ చెప్తున్నారా? ఎంతమంది మమ్మీ మీద, ఎంతమంది డాడీకి కంప్లైంట్ చేస్తారో చేయొస్తారా? గుడ్ గర్ల్. ఆ పిల్ల ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న వాళ్ళు అంటే గుడ్. ఎంతమంది ఎంతమంది చేయొద్దండి? అమ్మ మీకు తెలియలేదు పాపం. మరి అలాగ మమ్మీ ఎందుకు పనిష్మెంట్ ఇచ్చేది? ఎందుకు శిక్షించేది? ఎవరి కోసం? మనం తప్పు చేస్తేనే కదా పనిష్మెంట్ ఇచ్చారు. ఎందుకు? ఆ పని చేయకూడదు. జోనతాన్ టన్ తిరుగు ఈ పక్క, సరిగ్గా కూర్చోరా. కాబట్టి ఇలాంటివన్నీ ఇంట్లో జగడాలు పెట్టిస్తారు. ఏం పెట్టిస్తారా? మమ్మీ డాడీకి పెట్టించారా ఎవరైనా ఎప్పుడైనా? చెప్పండి. అవునా ఆంటీ, నేను పెట్టించానా ఆంటీ, నా వలన మా మమ్మీ డాడీ కొట్లాడుకున్నారా ఆంటీ, తిట్టుకున్నారా ఆంటీ? ఉన్నారా ఎవరైనా? మీలో ఒకరైనా కొట్లాట అయితే పెట్టించారు కదా? మీ మమ్మీ మీద అరిసి ఉంటారు మీ డాడీ, అవునా? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనము మరి మమ్మీ డాడీ వాళ్ళను గౌరవించవలసింది, ప్రేమించవలసింది, వాళ్ళ మాట వినవలసింది, వాళ్ళ మాటకు లోబడవలసింది. వాళ్ళ శిక్షణ ఇది మా మమ్మీ చెప్పేది, మా డాడీ చెప్పేది నా మంచి కోసమే అని అలా అనుకొని, సారీ మమ్మీ, ఇంకెప్పుడు అలా చేయను మమ్మీ అని చెప్పాల్సింది. మీరు మమ్మీకే ఏం చేస్తారు? లోబడకుండా ఉంటారు, మాట వినరు. ఈ దినాలు అట్లాంటి దినాలు. మేమైతే మా వయసులో మా మమ్మీ వాళ్ళను కానీ ఇప్పటికి కూడా మా మమ్మీ వాళ్ళను ఎదిరించి మాట్లాడడము, నేను చేయను పో, నేను ఇంతే ఉంటాను పో, మా రూమ్లోకి రావద్దు, ఇలా చేయొద్దు, నాది ముట్టుకోవద్దు, నా బెడ్షీట్ ముట్టుకోవద్దు, నా దిండు ముట్టుకోవద్దు. ఇక ఎందుకు? ఇంట్లో అందరు కలిసి ఉండేది ఎందుకోసము? నా ఫోన్ ముట్టుకోవద్దు, అది మెయిన్. అసలు సైతాన్. నా ఫోను నీ ఫోన్ ఇంకా ఒకటే, లాక్కోవడమే. ఎంతమంది అలాగ చేశారా? ఇది నాది, ఇది నీది, ఇది నాకు కావాలా? ఎంతమంది అలా చేశారో చేయొద్దండి. చూడు ఎంతమంది ఉన్నారు. మంచి పిల్లలరా, ఒప్పుకుంటున్నారు, కానీ సరి చేసుకోవాలి. ఓకేనా? అలాగా చేయకూడదు. ఒబీడియంట్ చైల్డ్గా ఉండాలి. సరేనా? లోబడే ఎరా లూక్, ఎక్కడో కళ్ళు, లోబడే వాళ్ళగా ఉండాలి, మాట వినే వాళ్ళగా ఉండాలి, విధేయత చూపించే వాళ్ళగా ఉండాలి. స్వార్థంతో మనము ఉండకూడదు. సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజుకి ఏంటంటే స్వార్థం. సైతానుకి స్వార్థం ఎక్కువ. సైతాన్ కూడా ఏం చేశాడు? ఆ పరలోకమంతా అందులో ఉన్నటువంటి దేవదూతలందరూ ఏం చేయాలా? నన్ను మొక్కాల కదా, నన్ను ప్రైజ్ చేయాల, నన్ను పొగడాలి, దేవుడిలాగా నన్ను కూడా పొగడాల అని వాడికి స్వార్థం వచ్చింది. స్వార్థంతో ఏమైపోయింది? గర్వం వచ్చేసింది. గర్వంతో ఏం చేశాడు? దేవునికంటే దేవుడంతటి సమానంగా సింహాసనం మీద కూర్చోవాలనుకుంటున్నాడు. అలాగ మనలో కూడా అటువంటి గర్వాలు వచ్చేస్తాయి. ఇంట్లో మమ్మీ డాడీ మాట వినం, పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ మాట వినం, మన అక్క అన్న మాటలు వినం. ఏం చేస్తారు? ఏంటి నీకేనా? నాకు కూడా తెలుసులే, రిమోట్ ఇవ్వు, టీవీ ఏ ఛానల్ నాకు నచ్చిన ఛానల్ పెట్టు, అది వద్దు,
ఇది పెట్టుకుందాం, అది కాదు, ఏం నీ ఇష్టమా? వేసుకుంటున్నారా జగడాలు ఇంట్లో? ఎంతమంది ఒప్పుకోండి, ఈరోజు దేవుడు క్షమిస్తాడు. ఈరోజు నుంచి ఆత్మీయం కట్టబడితే దేవుడు మీ మీద ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపజేస్తాడు. మీ మీద వచ్చి అట్లా ఆశీర్వదిస్తాడు. మీ చెయ్యెత్తి చూపించినప్పుడంతా దేవుడు మిమ్మల్ని క్షమించి ఆశీర్వదిస్తాడు. ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? చేస్తారా ఇక మీట ఆ పనులు? కాబట్టి సాతాను ఏమైపోయాడు? ఎంతో ప్రధాన దూత అయినటువంటి సాతానికి స్వార్థం వచ్చి, గర్వం వచ్చి అతడు చీకట్లో పడిపోయాడు. జాగ్రత్త. ఎంతమంది మరి అమెరికా లాస్ ఏంజల్స్, ఏంట్రా లాస్ ఏంజల్స్ చెప్పండి, సినిమా వాళ్ళు స్వార్థం ఏమి డబ్బులు సంపాదించుకొని పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని సుఖ విలాసాలతో, ఇది మా ఏరియాకు ఎవరు రాకూడదు, మా యొక్క బిల్డింగులకు ఎవరికి రాకూడదు అనుకుంటా వచ్చినటువంటి వాళ్ళందరి యొక్క లాస్ ఏంజల్స్ పట్టణం అంతా ఏమైపోయింది? కాలిపోయింది. ఎవరు గర్విస్తారా అట్లా? మా బిల్డింగ్లు, మా యొక్క అపార్ట్మెంట్లు, మా కార్లు, మాది మాది నాది నాది అనుకుంటారో, సైతాన్ ఎలాగైతే నరకంలో ఒక మూలకు పారవేయబడ్డాడు కదా, అలాగే మనకు కూడా ఒకరోజు ఇల్లు కూడా లేకుండా పోతుంది. ఉక్రెయిన్ చూసారా మీరు టీవీలలో? ఉందా? ఉక్రెయిన్లో పట్టణాలు ఉన్నాయా? ఏరా ఉన్నాయా? ఏమైపోయిందా? శ్మశానం అయిపోయింది. అవునా? గాజా ఏమైంది తెలుసా? అవి చూడరు మీరు. టామ్ అండ్ జెర్రీ, జెర్రీ నన్ను వచ్చి కుట్టు, అలాగా గాజా, సిరియా, ఏమైనా దేశాలు, ఎన్నో దేశాలు కదా, బాంబులు వేసి ఏమైపోయినాయి? అవన్నీ ఉన్నాయా? అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు ఉన్నాయా? మనము అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు చూసుకోవాలా, పరలోకం చూడాలా? ఎవరు కూడా నాకు అపార్ట్మెంట్ లేదే, బిల్డింగ్ లేవే అనుకోవద్దు. మనకున్న చిన్న పూరి గుడిసున్నా చాలు, మనకున్న రేకుల షెడ్ అయినా చాలు. మనది రేకుల షెడ్డే. ఇది తెలుసా మీకు? రేకుల షెడ్ లాగా ఉందా కదా? మందిరం రేకుల షెడ్డే, రేకులే. సండే స్కూలు రేకులే, మా ఇల్లు రేకులే, ఆఫీస్ రూములు రేకులే కదా, గెస్ట్ రూమ్లు రేకులే. ఇప్పుడు తెలుసా కదా? అయితే ఇక్కడ దేవుని బిడ్డలు, విలువైన యేసయ్య రక్తంతో కడగబడిన బిడ్డలు వచ్చి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి దేవుని యొక్క వెలుగు ఉంది, దేవుని మహిమ ఉంది. ఇక్కడ ఎవరు కొట్లాడుకోవడానికి కాదు. ఇది అర్థమైందా? ఇది నా ప్లేసు, ఇది నీ ప్లేసు, ఇది నా కుర్చీ, ఇది నా టేబుల్, ఇది నా మైక్ అని కొట్లాడుకోవడానికి లేదు ఇక్కడ. అర్థమైందా? అలాగే దేవుని బిడ్డలు ఎక్కడున్నా కూడా అలా స్వార్థం అనేది ఉండకూడదు. సౌలు కూడా ఏమనుకున్నాడు? నా తర్వాత దావీదు వస్తాడేమో, దావీదుని అందరూ పొగుడుతున్నారు, దావీదు 10,000, సౌలు ఎంత? 1000. కాబట్టి ఎక్కడా దావీదు వచ్చేస్తాడేమో అని స్వార్థం. కానీ ఏమయ్యాడు దావీదు? యుద్ధంలో సౌలు ఏమయ్యాడురా? సౌలుతో పాటు ఇంకా ఎవరు చనిపోయారు? జోనాతానికి ముందే తెలిసింది, జోనాతాన్ గుడ్ బాయ్, నేను కాదు దావీదే రాజు అవుతాడు అని తన కత్తి, ఈటే కదా, తన యొక్క విల్లు అంతా ఇచ్చేశాడు. స్వార్థం ఉంటే మనకున్నది కూడా ఏమవుతుందిరా? స్వార్థం ఉంటే మనకున్నది కూడా పోతుందిరా. ఎప్పుడైనా నేను ఏదైనా
మా పిల్లలకు ఉంటుందిలే అని సరే మంచిగా ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టాననుకో, అది ఎంత తొందరగా పాడైపోతుంది. కాబట్టి ఏది నేను నా కోసం పిల్లల కోసమని పెట్టను. అర్థమైందా? కాబట్టి ఏదైనా పాడైపోతుంది. ఇది స్వార్థం అంటే, సెల్ఫిష్నెస్. ఓకేనా? అలాగ ఒక్కొక్క వారం మీకు హడ్సన్ టైలరు అలాగ దేవుని బిడ్డగా ఒక్కరోజు ఏమైందంటే 15 years వచ్చింది అన్నాను కదా, టీనేజ్. ఆ సమయంలో హడ్సన్ టైలర్లో మార్పు వచ్చిందిరా. ఏం మార్పు అంటే సరిగా మాట వినట్లేదు, మమ్మీ మాట వినట్లేదు. ఎవరు ఏం పేరురా? ఆయన పేరు ఏం పేరు? నేను చెప్పే పేరు హడ్సన్. ఇక మార్పు వచ్చేసింది. మీలో కూడా వస్తుంది కదా, నేను చెప్పాను కదా పోయిన వారం. 13, 15 ఏజ్. మరి వచ్చేసరికి మనలో కూడా సొంత తలంపులు, సొంతంగా నేను చేసుకుంటా, నాకు తెలుసు అలాగ అనుకుంటుంటే వాళ్ళ మమ్మీకి చాలా ఏడుపు వచ్చిందిరా. బాగా ఏడ్చింది 2 వారాలు. వాళ్ళ అక్క కూడా ఉంది. వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ, ఏంటి హడ్సన్ టైలర్ ఇలా మారిపోయాడేంటి, మంచిగా ఉన్నాడు, ఇప్పుడు సరిగా మాట వినట్లేదు. ఏనా మిమ్మల్ని గురించి కూడా అంటున్నారా ఇంట్లో? అప్పుడు చిన్నప్పుడు బాగా వినేవాడు, 10th వచ్చేసరికి పాస్ అయిపోగానే కాలేజీకి పోగానే పాడైపోతున్నాడు వీడు అనుకుంటున్నారా? చెప్తున్నారా? అదే మార్పు. కాబట్టి హడ్సన్ టైలర్ గురించి వాళ్ళ మమ్మీ బాగా ప్రార్థన చేసిందిరా. 80 kilometers దూరంలో ఆమె వేరే ఊరికి వెళ్ళి ఉండింది. అక్కడ ఉండి కూడా వాళ్ళ హడ్సన్ టైలర్ కోసం ప్రార్థన చేస్తుంటే, అప్పుడు హడ్సన్ టైలర్ ఏం చేశాడంటే, బోరు కొడుతుంది ఏం చేయాలబ్బా అని వాళ్ళ డాడీ రూమ్లోకి వెళ్ళిపోయి, వాళ్ళ డాడీ కూడా ప్రీచ్ చేస్తాడు, వాక్యం చెప్తాడు. వాళ్ళ డాడీ రూమ్లో బుక్స్ అవి ఉంటే ఏ బుక్ అన్నా చదువుదాము అనుకొని ఒక కరపత్రం దొరికింది వాళ్ళ డాడీ టేబుల్ మీద. దొరికితే ఆ కరపత్రం తీసుకొని ఏం చేస్తాడంటే, అబ్బా మొత్తం చదవకూడదు, ఏమి వాక్యము నన్ను పట్టేసుకుంటుంది, దేవుని వాక్యము నన్ను మార్చేస్తుంది, నేను చివరిలో ఉన్న వాక్యం చదవకూడదు, నేను ఆ పేజీలో ఉండే ఆ కథే చదువుకుంటాను అని చెప్పి ఏం చేస్తాడా, అది చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉంటాడు. అంటే నేను ఎంత నీచమైన పాపి. ఆ కరపత్రం పేరేంటి? సరేనా, నేను నీచమైన పాపిని అని ఆ కరపత్రం పేరు. సరే అది చదువుతుంటాడు. ఇక అంతేరా, వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ప్రార్థన చేస్తున్నారు కదా, ఇక అంతే మారిపోతాడు రా. ఏడుస్తూ ఉంటాడు, అయ్యో నేను ఎంత నీచమైన పాపిని, నేను పాపిని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని అలా అడుగుతాడు. ఇక వెంటనే వాళ్ళ మమ్మీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నేను చెప్పాలా అనుకుంటా ఉంటాడు రా. అప్పుడు వాళ్ళ మమ్మీ వస్తుంది. మమ్మీ గుడ్ న్యూస్ మమ్మీ. ఆమె స్తుతిస్తూ ఉన్నిందంట. అయ్యో నా కొడుకు మారాలా ప్రభా, నువ్వు మార్చావు ప్రభా, నీకు వందనాలు ప్రభా అని ఆమె స్తుతిస్తూ ఉన్నిందంట. ఇక ఆమెకి హృదయంలో సంతోషంగా ఉందంట, నా దేవుడు నా ప్రార్థన విన్నాడని. ఇంటికి రాగానే ఆ అబ్బాయి హడ్సన్ టైలర్ పరిగెత్తుకుంటూ వచ్చాడంట గుడ్ న్యూస్ చెప్పడానికి. 14-15 years అబ్బాయి వస్తే మమ్మీని పట్టుకొని, మమ్మీ ఈరోజు నేను రక్షింపడ్డాను మమ్మీ, నాకు ఇప్పుడు మరణ భయం లేదు, ఏమి నాకు ఇప్పుడు నరకం అంటే భయం లేదు, నేను చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాను మమ్మీ అన్నాడంట. పిల్లలు చూసారా కరపత్రము ఎలాగా హడ్సన్ టైలర్ యొక్క జీవితాన్ని మార్చి, ఇక అప్పటి నుంచి ఆ బాబుకి అయ్యో ఎంతమంది నరకంలో ఉన్నారు, ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు, అయ్యో వాళ్ళు నరకానికి పోయి అగ్నిగుండంలో కాలిపోతారే అని నేను ఇక మీదట
యేసుప్రభుని యొక్క సువార్తను నేను అందరికీ చెప్పాలా, ప్రకటించాలని అప్పుడు తీర్మానం చేసుకొని హడ్సన్ టేలర్ 21 ఇయర్స్ టైంలో తనకు 21 సంవత్సరాలు వచ్చినప్పుడు షాంగే అని చైనా దేశంలో ఎవ్వరు కూడా దేవుణ్ణి నమ్ముకోలేదు. అర్థమైందా? అప్పుడు హడ్సన్ టేలర్ ఏం చేశాడు, నేను చైనా దేశానికి వెళ్ళి సువార్త చెప్పాలని చైనా ఆ యొక్క మ్యాప్ ఉంటుంది కదా, ఈరోజు నుంచి మ్యాప్ ఎవరి దగ్గర ఉందో లేకుంటే కూడా కొనుక్కొని పెట్టుకొని ఆ మ్యాప్ మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి, లేకుంటే గ్లోబ్ ఉంటే గ్లోబ్ పెట్టుకొని చేయండి. చిన్న మ్యాప్స్ ఉంటాయి కదా, ఆ మ్యాప్లు పెట్టుకొని దగ్గర పెట్టుకొని యేసయ్యా ఇదిగో ఇండియాను రక్షించు, ప్రజలను రక్షించు, చైనాను రక్షించు, రష్యాను రక్షించు, అమెరికా ప్రజలను రక్షించని ఎంతమంది చేస్తారు ఈ రోజు నుంచి మ్యాప్ పెట్టుకొని? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. మ్యాప్ ఉందా మీ ఇళ్ళల్లో? వెరీ గుడ్, మీ దగ్గర పెట్టుకోండి ప్రేయర్ రూమ్లో, ఓకేనా? సరే, అప్పుడు మా ఇంట్లో ఇంత పెద్ద గ్లోబ్ ఉందిరా, మళ్ళీ ఇంత గ్లోబ్ ఉందిరా, మళ్ళా పెద్ద మ్యాప్లు ఉన్నాయి. నేను 21 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు 21 రోజులు ఏం చేయాలబ్బా, దినమంతా అక్కడే ఉంటా, రాత్రింబగళ్ళు అక్కడే ఉంటా, ఏం చేయాలి ప్రభువా? ఎంతమంది మన వాళ్ళు గుర్తొచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా. ఇక టైం చాలా ఉండేది. అప్పుడు నేనేం చేశానంటే, మరి విలియం కేరీ మన ఇండియా దేశానికి రావడానికి ఏం చేశాడు, ఆయన ఇండియా మ్యాప్ పెట్టుకొని ప్రార్థన చేశాడు, ఓకేనా? అలాగా ప్రభువా వాళ్ళందరూ చేశారు కదా, నేను కూడా చేస్తానని మా ఇంట్లో నేను ఒక మూలకి వెళ్ళిపోయి ఆడ కూర్చొని ఆడ ఆ యొక్క మ్యాప్ తగిలించుకొని ఆ మ్యాప్లో ఆ పేర్లన్నీ చదివి ఈ ప్రపంచంలో ఉండే దేశాలన్నిటినీ ప్రజలను రక్షించు ప్రభువా అని చేశా, ఓకేనా నాన్న? అలాగా చైనా దేశాన్ని కొరకై ఆ యొక్క హడ్సన్ టేలర్ అలా ప్రార్థన చేసి చైనా దేశానికి వెళ్తాడు. 5 నెలలు షిప్లో ప్రయాణం చేసి ఆయన చైనా దేశం వెళ్తే అక్కడ చూస్తే ఎవరు మాట అయినట్లేదు, ఎవరి పాటకు వాళ్ళు ఉన్నారు, కొట్లాడుకుంటున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. అమ్మో, నేను ఈ దేశానికి వచ్చాను. నేల మీద పడుకునేవాడంట, కఠినమైన నేల మీద పడుకునేవాడు. తర్వాత చైనా దేశస్తులు ఏం చేస్తారు, జడ వేసుకుంటారు వాళ్ళు, మగవాళ్ళు కూడా. అడుగుతా మళ్ళా వచ్చేవారం, జడ వేసుకుంటారు. అలాగా మరి కొరింథియన్స్ 1 కొరింథీ 9:20 ఏముందంటే, నేను కొందరినైనా రక్షించుకొనగోరి అందరికీ అన్ని విధాల వాడనైతిని అని పౌలు గారు అంటాడు. కాబట్టి ఆ చైనా దేశస్తులు ఎలాగున్నారో ఆయన కూడా అలాగా ఒక జడలాగా పెంచుకున్నాడంట. అంటే ఇతడు ఇంగ్లాండ్ ఆయనలాగా ఉన్నాడు, మత మార్పిడి చేయడానికి వచ్చాడు, ఏదో మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చాడని అలాగంతా వాళ్ళు ఇతన్ని మరి వాక్యము సువార్త వినకుండా ఉంటారని ఆయన కూడా వాళ్ళలాగే వేసుకుంటే చాలామంది ఎగతాళి చేస్తారంట. చాలామంది అతన్ని మరి అతన్ని ఎగతాళిగా మాట్లాడతాడంట, అయినా పట్టించుకోలేదంట. అర్థమైందా? అట్లా ఒక అతను నిలబడు, ఆ పిల్లే, ఆ వెనకాల పిల్ల, నువ్వు కాదు మా కూర్చో, నువ్వేవే లే, ఎందుకు ఆ పిల్లని ఊరికే డిస్టర్బ్ చేస్తున్నావు? లే, స్కూల్లో అట్టే చేస్తావా? ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. ఏం చెప్పాను రా? అప్పుడు ఒక ఆయన వచ్చి, ఏమండి మీరు ఎవరండి అంటే, నేను ఇలాగా మరి యేసు ప్రభు ఆయన సృష్టికర్త మన కోసమై ప్రాణం ఇవ్వడానికి వచ్చినాడని, మరి ఆయన నమ్మితే వాళ్ళందరూ పరలోక రాజ్యం మోక్షరాజ్యం చేరతారని చెప్పడానికి వచ్చానండి. అంటే మీకు ఎప్పటి నుంచి తెలుసండి సంగతులు అన్నాడంట.
ఎప్పటి నుంచి ఈ సంగతులు తెలుసంటే మరి ఎప్పటి నుంచి మొదటి శబ్దార్థం యేసుప్రభు వచ్చి కదా, మరి చాలా సంవత్సరాలుగా తెలుసండి మాకు ఈయన మరి యేసుప్రభు ద్వారానే మోక్షం అని అంటే, మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నారు ఆయన అని అడిగాడంట. మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నారు? మా నాన్నగారు ముక్తి కొరకై అంటే పరలోకం చేరాలని మోక్షం చేరాలని మా నాన్న ఎన్ని పూజలు చేశాడు, ఎంతగా దేవుణ్ణి వెతుకుతూ వచ్చాడు. మీకు ఈయన ద్వారానే యేసుప్రభు ద్వారానే మీకు పరలోక రాజ్యం అని తెలిసిన మీరెందుకు మా దగ్గరికి వచ్చి మీరు చెప్పలేదని అడిగాడంట. మా నాన్న తెలుసుకోకుండానే వెళ్ళిపోయాడే. ఆ ముక్తి మార్గము, ఆ నిజమైన మార్గం, ఆ పరలోక మార్గం తెలుసుకోకుండానే చనిపోయాడే అని తిట్టాడంట హడ్సన్ టేలర్ గారు. మనల్ని కూడా అడుగుతారు, మనల్ని కూడా తిడుతారు. ఒకరోజు క్లాస్లో పిల్లలకు చెప్తున్నామా, టీచర్లకు ఏమైనా ఒక కరపత్రం తీసుకెళ్ళి ఇస్తున్నామా? ఏం చేస్తారు వాళ్ళు? ఓ రోజు, అరే ఫిలిప్పు, అన్నిసార్లు వచ్చావు కదరా స్కూల్కి, ఒక న్యూ టెస్ట్మెంట్ ఇచ్చావరా, ఒక సువార్త ఇచ్చావరా, అరే నువ్వు మాత్రం పరలోకం పోయావు, మేము చూడు నరకంలో కాలుతున్నాం. ధనవంతుడు ఎక్కడ ఏడుస్తున్నాడు రా? కాబట్టి మనం అందరికీ ఏం చేయాలరా? అందరికీ ఏం చేయాలా? చెప్పాలా. ఎప్పుడు మన దగ్గర ఒక కరపత్రం ఇచ్చి, సార్ ప్లీజ్ సార్, నమస్తే సార్, చదువుకోండి సార్, ప్రార్థన చేసి ఏం చేయాలా? ఇతరులకు దేవుని మార్గము తెలియపరచాలా. అలాగా హడ్సన్ టేలర్ 73 సంవత్సరాలు ఆయన చాలాసార్లు సిక్ అయిపోయాడంట, బెడ్ రిడన్ అయిపోయాడంట. అయినా కూడా ఆయన వదిలిపెట్టకుండా సువార్తను ప్రకటించి వాళ్ళ భార్య పిల్లలు పాపం మరి చనిపోయినా కూడా దేవుని కొరకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనిపించి ప్రభు సేవ చేశాడు. సరేనా? అలా ఉండాలి మనం, ఓకేనా? స్వార్థంతో ఉండకూడదు. మన చదువు, నేను తినడము, నేను తాగడము, నేను నిద్రపోవడము అలా ఉండకూడదు. మోకరించండి. మోకాలం వంగడం ఎంతసేపే? ఆ పింక్ డ్రెస్ ముసలోళ్ళలాగా లేవలేక కూర్చోలేక, చిన్నపిల్లలు కదా, యాక్టివ్గా ఉండాలా. చురుకుదనం మహాభాగ్యం. అడగండి, ఏమేమి ప్రభా నేను ఈ విషయాల్లో తప్పిపోయాను, నేను చాలా స్వార్థంగా ఉన్నాను, నీ మాట అయినట్లేదు, మమ్మీ డాడీ మాట అయినట్లేదు. 14 ఇయర్స్లోనే 15 ఇయర్స్లోనే హడ్సన్ టేలర్ రక్షణ పొందాడు. నేను ఇంకా రక్షణ పొందలేదు నాయన, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడుగయ్యా. ఈరోజు ప్రభుకు మీ హృదయం ఇవ్వండి. మీ హృదయాన్ని ఆయన రక్తంతో కడుగుతాడు, క్షమిస్తాడు, మీ హృదయంలోకి వస్తాడు. నేను గాడ్స్ చైల్డ్గా ఉండాలి ప్రభా, సైతాన్లాగా సౌల్లాగా ఉండకూడదు ప్రభా, క్షమించు ప్రభా. హడ్సన్ టేలర్ లాగా ఉండేటట్టుగా సహాయం చేయము, మిషనరీ సేవ చేసేటట్టుగా చేయము. మా ఫ్రెండ్స్కి, మా యొక్క కొలీగ్స్కి, మా టీచర్స్కి అందరికీ నీ సువార్తను చెప్పాలయ్యా, పిలవాలయ్యా. సహాయం చేయము. ప్రార్థన చేయడానికి నాకు నేర్పించు. యేసు ప్రభునామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.